ఈ వీళ్ళిద్దరూ ఇలా ట్రీట్మెంట్ అందిస్తున్న విషయం జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ కి తెలుసా? వాళ్ళ హాస్పిటల్‌లో ఏం జరుగుతుంది, వాళ్ళ దాంట్లో ఎవరు డాక్టర్ ఉన్న సంగతి అనేది వాళ్ళకి అంటే తెలవకపోవడం వాళ్ళు అనేది అది క్వాలిఫైడ్ డాక్టర్సా కాదని తెలుసా అది వాళ్ళకి? వాళ్ళకు కావాలంటనే ఆ విధంగా చేశారు వాళ్ళు. హ్మ్. జీవన్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళే ఇది ఆరెంజ్ హాస్పిటల్ మేనేజ్మెంట్ వాళ్ళు తీసుకున్నారు కదా! హ్మ్. వాళ్ళు ఇద్దరు, ముగ్గురు డాక్టర్స్‌ని పెడుతుండే. నార్మల్‌గా ఐసీయూకి అటెండ్ అయ్యే వాళ్ళు ఓన్లీ ఇద్దరు మాత్రమే. ఇద్దరు మాత్రం. అవును ఇద్దరు సార్. మాత్రమే. ఒకరేమో పి. సాయి కుమార్, ఇంకో అతనేమో శ్రీనివాస్ శ్రీనివాసులు. అంట. సో, నేచురల్లీ వాళ్ళే ఐసీయూ దానికి అటెండ్ అవుతున్న డాక్టర్స్ అంటని చెప్పేసి అంటారు. అంటే మేనేజ్మెంట్ తెలియకుండానైతే వాళ్ళు చెయ్యరు. చెయ్యరు కదా! ఎట్ ద సేమ్ టైమ్ ఈ సాయి కుమార్ అనే పర్సన్ కూడా జీవన్ హాస్పిటల్‌లోనే 2014 నుంచి పని చేస్తున్నాడు వర్క్ తను. చేస్తున్నారు. ఓకే. అట్లాంటప్పుడు అక్కడ పని చేస్తున్నాడు. ఎట్ ద సేమ్ టైమ్ మీర్పేట్‌లో ఒక జనరల్ ఫిజిషియన్ అంటని చెప్పేసి బాజాప్తా క్లినిక్ పెట్టుకొని ట్రీట్మెంట్ కూడా ఇస్తున్నాడు. పర్సనల్ ఆ! కూడా ఒక క్లినిక్ ఉంది పర్సనల్ మీర్పేటలో. క్లినిక్ కూడా ఉన్నది అతనికి.